అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు హీరోయిన్ గా అవకాశాలు లేక హాట్ అవతార్ లో అవార్డ్ షోలు అటెండ్ అవుతున్న కాజల్ కు లక్కీగా మెగాస్టార్ చిరు నటిస్తున్న ఖైదీ నంబర్ 150లో యాక్ట్ చేసే అవకాశం దక్కింది. దీంతో అమ్మడికి సుడి తిరిగింది. అదే టైంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్ లో కనపడడం, ఆ పాట సూపర్ హిట్ అవ్వడం జరిగిపోయింది. ఇప్పుడు కాజల్ ను వెతుక్కుంటూ అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ చిత్రంలో నటిస్తూనే 2 కొత్త ప్రాజెక్టులని లైనప్ చేశాడు. ఒకటి కొరటాల శివాతో అయితే మరొకటి వంశీ పైడిపల్లి డైరెక్షన్ ప్రాజెక్ట్. అయితే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ లో మహేష్ కు జోడీగా కాజల్ ను అనుకుంటున్నారు. ఇప్పటికే కాజల్ మహేష్ ల కాంబినేషన్ లో బిజినెస్ మ్యాన్ అండ్ బ్రహ్మోత్సవం సినిమాలు వచ్చాయి. అందులో బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ కాగా బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా మిగిలింది. ఇక మూడోసారి వంశీ పైడిపల్లి సినిమా కోసం మరోసారి జతకట్టనున్నారు మహేష్ బాబు అండ్ కాజల్ అగర్వాల్. అయ్యో పాపం కాజల్ పని అయిపోయింది అనుకున్న వారందరికీ ఇది ఓ ఝలక్ లాంటిది. ఇంతకీ ఈ సినిమా 2017 సెకండ్ హాఫ్ లోనే స్టార్ట్ అవుతుందట. మరోపక్క కాజల్ చిరుతో కలిసి నటిస్తున్న ఖైదీ షూటింగ్ పూర్తయి విఎఫ్ఎక్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. అప్పటి వరకు కాజల్ ఏం చేస్తుందో, మేబీ కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్ లో స్పెషల్ అపియరెన్స్ లోనో కనపడుతుందేమో. ఇంతకీ మహేష్ మురుగదాస్ల ప్రాజెక్ట్ టైటిల్ ని భరత్ అను నేనుగానే ఫిక్స్ అయ్యే అవకాశాలున్నాయట. బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయిందని మహేష్ కాజల్ ని వద్దంటాడా అంటే ఈ విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.